తినడం అంటే ఆ కప్ప తిని బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే ఈరోజు రుచిగా ఉందని అతిగా తినకూడదు, రుచి లేదని తక్కువగా తినకూడదు, అన్ని మితముగా తినకూడదు. విశ్వాసం అంటే ఏదో సూత్రం అంటూ ఇష్టానుగా బ్రతకడం కాదు. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుని వారికి మనసునిచ్చి వివేచించి తెలుసుకుని చక్కని శ్రేష్టమైన జీవితాన్ని తింటారు. ఎక్కువగా తింటే నిద్ర ముసుకుతుంది. ప్రార్థన చేయకుంటే శోధనలో పడతాం. కనుక తిండి అయితే లోహం ఉంటే తొలగించుకోను. ఎందుకంటే నీ మనసు దేవుడిపై నిలుపు. మత్తయి సువార్త 26:40 మీరు శోధనలో ప్రవేశకుండా మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశకుంటున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. మెలుగుగా ఉండాలంటే తిండి తగ్గియాలి. తిండి జాస్తి తినొచ్చి మనం కొంచెం ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాం అనుకో, ఉపవాసం కాదు ఆయాసం వస్తుంది. చదువు మత్తయి సువార్త 26:41. ఆయన వచ్చి వాళ్ళ నిద్రంటూ చూసి లేరా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి మన ఆరాధనలో కూడా మనం చూస్తాం. కొంతమంది చర్చల్లో వస్తానే స్టార్ట్ చేస్తారు నిద్ర. వస్తానే స్టార్ట్ చేస్తారు ఫుల్గా ఆదివారం కదా అని చెప్పి దోశ ఇడ్లీ అన్నీ ఏముంటాయి అన్ని వడ గిడ అన్నీ తినేసి వచ్చేసి చైర్లో కూర్చుంటానే గమ్మని నిద్రపోతూ ఉంటాం. కానీ మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయబడుతుంది. మెలుగుగా ఉండి ప్రార్థన చేయబడుతుంది. అంటే ఈ శరీరము మనం సజీవంగా అర్పించుకోవాలంటే ఇన్ని అవరోధాలు మన శరీరానికి ఉంటాయి. ఇవి దేవునికి తెలుసు, మనకు తెలుసు. దేవునికి తెలుసు, మనకు తెలుసు. ఇటువంటి బలహీనత నుండి మనం తప్పించుకొని పోయి మన శరీరాన్ని తీసుకుని ఆయనకు సమర్పించుకోవాలి అనేది పెద్ద మనకు బాధ్యత. ఎటువంటి విశ్వాసంగా మనం జీవిస్తున్నప్పుడు మనం కొంతమందికి మాదిరిగా జీవించినట్లయితే మనం దేవుని యొక్క సన్నిధిలోను మనుషుల యొక్క సన్నిధిలోనూ మనము ఒక మాదిరికంగా పౌలు మాదిరి ఉండకూడదు. ఇంకొక తనం కూడా మనలో ఉంటుంది సోమర్తనం వచ్చేసి ఇంకా మనం సీమల దగ్గరగా పోవాలి. సోమర్ దగ్గర అంటే సీమల దగ్గర ఇది కూడా నిన్ను దేవుడి నుండి వేరు చేస్తుంది. సోమర్తనం దేవునికి అయిష్టమైన శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతుడు అవుతాడు. సోమరి ఆశపడడం కానీ మనకి ఏం దొరకదు. సోమరు మన మార్గం ముళ్ళకంచ. సోమరు ఉదయకాలం లేచి ప్రార్థించుకుంటాడు. సోమరితనంలో తిరిగి పడుకుంటాడు. దేవుని ప్రశస్తమైన ఆశీర్వాదం కోల్పోతాడు. కొంతమంది ప్రార్థన ముసుగులో నిద్రపోతారు. ప్రార్థన చేసేసరికి నిద్రపోతారు. వాళ్ళు లేపినా కానీ అంటారు టక్కన లేచి. వాడు అలాంటి ప్రార్థన చేసిన మనం అనుకుంటాం కానీ వాడు అలాంటి నిద్రపెట్టాడు అనమాట. కొంతమంది దేవుని వాక్యం ఉన్నట్లే ఉంటారు, నిద్రపోతారు. కొంతమంది పేరు గుడిలో కూర్చుంటారు కానీ మనకంతా ఎక్కడో ఉంటారు, ఏదేదో ఆలోచిస్తారు. ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలు. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ నిండు మనసుతోనూ ఆరాధించాలి. వాక్యం జీవం గలది. నీవు ఈనాడు శ్రద్ధగా దేవుని వాక్యం విని దాన్ని గ్రహిస్తే ఇతరులకు వాక్యం అందించే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రూతును బోయజును పొలంలో పరుగులు ఎదుర్కొనే స్థితి నుండి బోయజు భార్యగా దేవుడు జీవించాడు. కాబట్టి నీలో సోమరితనాన్ని, నాలో ఉండే సమర్థాన్ని తీసేమని ఈరోజు ప్రార్థన చేస్తాను. నేను ఉన్న పాడు చేసే సమర్థనం ప్రార్థించు. నీ బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని నన్ను మోకరించి శక్తి చాలడం లేదు, ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ప్రార్థన చేయకుంటే నా కుటుంబం పాడైపోతుంది, భర్త పిల్లలు పడిదాన పడిపోతారు, నేను లేచి నా కుటుంబం కొరకు మొరపెట్టాలి, బలహీనతలతో శక్తులను ప్రార్థించాలి, దేవుడు తన ప్రజలకు బలహీనతను అందించాలి. సమాధానం చూడండి. వారు వారికే ప్రార్థించలేదు కానీ ఇతరులకు ఏం ప్రార్థిస్తారు? నువ్వు సోమరిపోతమై విడిచి నీ కుటుంబ నిమిత్తం చురువుగా వదిలేసి ప్రార్థించాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో ప్రార్థించాలండి. ప్రతి విషయంలో మనం ప్రార్థించాలి. మన కుటుంబంలో ఎంతమంది రక్షణ లేరో వాళ్ళకు ప్రార్థించాలి. మన ఇతరుల రక్త సంబంధంలో ఎంతమంది లేరో వాళ్ళ కోసం ప్రార్థించాలి. ఇవన్నీ ప్రార్థించడం మనం ఏం వదలాలి? మన సోమరితనాన్ని వదిలేయాలి. మన సోమరితనాన్ని వదిలేయాలి. మన శరీరం అలసటను మార్చుకోవాలి. మన శరీరం సజీవంగా దేవునికి సమర్పించుకోవాలన్నమాట. ఎందుకంటే దేవాదేవుడు మనతో ఈరోజు మాట్లాడేది మన శరీరాన్ని సజీవంగా దేవునికి సమర్పించుకోవాలి. మన ఆరాధన కూడా ఎలా సమర్పించుకోవాలి? ఆత్మతోనూ
సత్యముతోనూ నిండు మనసుతోనూ ఆరాధించాలి. కాబట్టి మన శరీరాన్ని మన ఆత్మను దేవునికి ఇచ్చినప్పుడు మనం ఏ విషయంలో మనం తప్పిపోవన్నమాట. ఇంకా దశమ భాగం గురించి దొంగలించడం అని చెప్పి దేవుడు ఒక విషయాన్ని తెచ్చాడు. కానీ నూతన నిబంధనలో ఇంకొక విషయాన్ని దాని గురించి చెప్తున్నాడు. సరే, మొదటిగా పాత నిబంధనలో ఏం చెప్పినాడో చూస్తాం. పాత నిబంధనలో ఏమి నిలుస్తాడో చూస్తాం. పాత నిబంధనలో దశమ భాగం విషయం గురించి దేవాదేవుడు ఏం చేశాడు. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చూద్దాం. మలాఖీ గ్రంథం. ఇవన్నీ మన శరీరానికి అడ్డంకులే, ఇవన్నీ మన శరీరానికి అడ్డంకులే అనమాట. చదువు. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. మానవుడు దేవుని వద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో నేను నీ యొద్ద దొంగిలితిమే మీరందరూ. 10వ భాగమును ప్రతిష్టాత్మను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగలించే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించగల నేను ఆకాశం భాగంలో విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవులకు పరిచినాడు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తిరిగే పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పంటను నాశనం చేయదు. మీ ద్రాక్ష పంటలను ఆకాశ ఫలములను రానుకున్న సైన్యములో తెలుసు యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. కనుక అన్య జనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ సైన్యములందరూ యెహోవా సెలవిస్తున్నాడు. తీర్మా. మలాఖీ గ్రంథం 3 అధ్యాయం 8 నుంచి 12. మానవుడు దేవుడు. ఇప్పుడు కొంతమంది ఈ యొక్క దశమ విషయంలో చాలా వెనుక ఉంచాడు. ఒక శరీరం ఒప్పుకోదు ఇదంటే. ఒక వ్యక్తికి ఒక 10 లక్షలు జీతం వచ్చిందనుకో ఒక నెలలో, ఆయన ఎంత దశమ భాగ్యాలమ్మా? 10 లక్షలు జీతం వచ్చిందనుకో ఒక వ్యక్తికి దశభాగం ఎంత ఇవ్వాలి? వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. 10 లక్షలకు వచ్చేసి 1,00,000 రూపాయలు. అదే కదా అడిగింది. నీకు 10 రూపాయలు సంపాదించా 1 రూపాయి నాకు అన్నాడు కదా. ఇప్పుడు 10 లక్షలు వాడు 10 రూపాయలు సంపాదించేటప్పుడు 1 రూపాయి పక్కా ఇచ్చేస్తాడు. 20 రూపాయలు చెప్పినప్పుడు 2 రూపాయలు పక్కా ఇస్తాడు. 200 వచ్చేటప్పుడు 20 రూపాయలు పక్కా ఇస్తాడు. 1000 రూపాయలు వచ్చినప్పుడు వాడికి జీతము పక్క 100 రూపాయలు ఇస్తాడు. కానీ 10 లక్షలు వచ్చిన 1,00,000 రూపాయలు పోతా అంటే భలే దుఃఖం. ఆ 10 లక్షలు ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో 1 లక్ష నాకు 9 లక్షలు ఖర్చు పెట్టుగా అంటే చాలా దుఃఖం. అందుకే ఇది చూసి, ఈ దుఃఖాన్ని చూసి దేవుడు మనకు ఒక ఆస్కారం ఇచ్చాడు. ఏ ఆస్కారం ఇచ్చాడమ్మా? ఏ ఆస్కారం ఇచ్చాడు? చదువు ఫస్ట్ మళ్ళీ చెప్తాను. ఆ విషయం కూడా చెప్తాను మీకు. మానవుడు దేవుని యొక్క దొంగలునా అయితే మీరు నా యొక్క దొంగలు ఇద్దరి దేని విషయంలో మేము నీ యొక్క దొంగలిద్దామని మీరు అందరూ 10వ భాగం పరిస్థితులు ఈ యొక్క దొంగలిద్దరి. ఈ జనులందరూ నా యొక్క దొంగలునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన వేళ నేను ఆకాశపు వాడుకులు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులను కుమరించదని సైన్యముల అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తిరిగే పురుగులను నేను గద్దించను. అవి నీ భూములను నాశనం చేయవు.
నీ ద్రాక్ష చెట్టు నాకున్నాయు సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు. నశించరు, ఇచ్చిన నశించరు, తీయకుండా ఉన్నవాడు నశిస్తారా? నివసించరా? కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని దండునని దేవుడు దశభాగం ఇస్తే ఆకాశ భాగం విప్పి పట్టదానికి జీవనాన్ని వాగ్దానం చేస్తే మానవుడు దానికి ఇవ్వాల్సిన కూడా తీసి శాపకరుస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు అనుగ్రహించిన దశభాగము దేనికి కూడా ఆయనకి వెనుగాడికి నీ బ్రతుకు చిరిగి సంచిలో చక్కెర పోసినట్లు ఉంటుంది. దేవుడికి ఇచ్చిన వారు సమృద్ధిగా దేవుడిస్తారు. ఆయన ఎవరికి రుణపడి ఉండడు. ఇచ్చే అభివృద్ధి ముందు ఇవ్వకుండా శాపం తెచ్చుకోవద్దు. దేవుడి సొమ్ము ఇవ్వదు. నీ రాబడే అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో సామెతల గ్రంథం ఒకసారి సామెతల గ్రంథం 3:9-10 నీ రాబడే అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగుల నుండి కొత్త దాసరసము పైకి పొరలి వారును. చదువు సామెతల గ్రంథం నీ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. 3వ అధ్యాయం 9-10 వచనాలు. నీ రాబడి అంతట్లో ఓకే ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానులో నుండి కొత్త ద్రాక్షారసం పొల్లి పారును. నా కుమారుడా యెహోవా శిక్షను తొలగిపోకూడదు. ఆయన విసుగుకూడదు. నీ రాబడేంతట్లో ప్రతిఫలమును నీ ఆశలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కోటలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. నీ గనుములో కొత్త దాసనంపైకి ఒర్లుకోండు. మనం ఈ లోకంలో దేహంతో జరిగించే మంచి చెడు క్రియలైన దేవుని న్యాయపీఠం ముందు నిలవాల్సింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావాలను. కాబట్టి మనుషుడు పై రూపం చూస్తారు, దేవుడు హృదయాంతరమును పరీక్షిస్తాడు. మనం ఆయన హృదయాన్ని కూడా విన్నాము కనుక ఆయన నీ హృదయం కంటే అధికుడైన ఆయన సన్నిధిలో మోకరిస్తే నీ హృదయంలోని రహస్య పాపములు, నా హృదయంలోని రహస్య పాపములు, నీ హృదయంలోని చెడు తలుపులు, నా హృదయంలోని చెడు తలుపులు, పాపపు ఆలోచనలు తొలగిస్తాడు. నేను పాపము లేకుంటే నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధికి సమీపిస్తావు. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయంలో మనం దోషాపరణ చేయను ఆయా విషయంలో ఆయన ఎందుకంటే మనం హృదయమును సమర్పించుకున్నాము. ప్రియులారా, మనం హృదయం మన దోషాపరణ చేయనేలా దేవుని ధైర్యము గల వారు మగుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు కలిగిస్తూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చెబుతున్నాము కనుక మనం ఏమి అడిగానో అది ఆయన వల్ల మనకు దొరుకును. 1 యోహాను పత్రిక 3:20 ముగిస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22 వచనాలు.
సరే సరే చదువు చదువు ముగిస్తాం చదువు. మొదటి యోహాను పత్రిక 3:20-22. దేవుడు మన హృదయం కంటే అది కూడా ఎక్కడ చూడమ్మా. దేవుడు మన హృదయం కంటే అది కూడా సమస్తం మీరు ఉన్నాడు. మన 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 మరియమ్మ మనసు ఎక్కడున్నది? స్కూలు పిల్లోడి మీద ఉండాలి. ఎక్కడున్నది? చెప్పేది ఇది ఇది శరీర విషయం. చదువు. దేవుడు మన హృదయం కంటే అది కూడా సమస్తమును ఎదిగి దేవుడు మన హృదయం కంటే అది కూడా చదువురా లేదు చదవాలనా? సమ్మతపరుచుకుందామా? ప్రియులారా, మన హృదయము దోషారోపణ చేయలేదా? దేవుని అంటే ధైర్యము గల వారమవును. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైన చేస్తున్నాము కనుక మనము ఏం అడిగను ఆయన మనకు దొరుకును. ఇప్పుడు అర్థమైందమ్మా? సజీవంగా మన శరీరాన్ని అర్థం ఆయన ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మన నెక్స్ట్ శుక్రవారం కంటిన్యూ చేస్తాం దీన్ని. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మన బాల్యం నుండి ఆయన్ను స్మరణకు తెచ్చుకోవాలి. రెండవది మన ఆరాధనలో ఆయన స్మరణకు తెచ్చుకోవాలి. మూడవది మనం మన శరీర సజీవయంగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఇది సమర్పణ అన్నమాట. ఎవరిని బలవంతంగా